డయాబెటీస్ మధుమేహం అంటే కేవలం బరువు లేదా ఎక్సైజ్ గురించే మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా? సైలెంట్గా ఒంటరిగా ఉండటం కూడా డయాబెటీస్కు కారణం కావచ్చు. ఎక్కువ కాలం ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండటం వల్ల కూడా ఛాతిలో నొప్పి లాంటివి వస్తాయట. అంటే మన మానసిక ఆరోగ్యం మన శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అది మనందరికీ తెలిసిందే కదా. సాధారణంగా ఎక్కువగా స్నాక్స్ తినడం, ఎక్కువసేపు కూర్చోవడం, లేదా తక్కువగా నడవటం, లేదా నడవకుండా ఉండటం వంటివి కూడా డయాబెటీస్కు కారణాలు అని అనుకునే వాళ్ళం. కానీ ఎండో 2025లో చెప్పిన కొత్త అధ్యయనం ప్రకారం చూస్తే ఒంటరితనం కూడా మన డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుందట. కెనడాలోని వెస్టర్న్ అంటారియో యూనివర్సిటీ సైంటిస్టులు 50 ఏళ్లు దాటిన 4000 మంది అమెరికన్స్పై ఓ పరిశోధన చేశారు. వీరికి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్నామని భావించే వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం 34% ఎక్కువ ఉంటుందట. సాధారణంగా ఒంటరితనం అంటే ఫ్రెండ్స్ లేకపోవడం లేదా ఒంటరిగా జీవించడం అని అనుకుంటాం. కానీ పరిశోధకులు ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. మీరు ఎంత మందితో కలిసి ఉంటున్నారో దానికి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి మధ్య ఒక సంబంధం ఉంది. ఇప్పటికే షుగర్ వ్యాధి ఉన్నవారిలో షుగర్ను కంట్రోల్ చేసుకోవడానికి 75% ఎక్కువ కష్టపడతారు. ఇలా జరగడానికి కారణం భావోద్వేగాల మధ్య దూరం నిద్రను ప్రభావితం చేస్తుంది, వాపును పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు సక్రమంగా తినడానికి దారి తీస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలపై వినాశనం కలిగిస్తాయి. ఒంటరితనం అనేది నిద్ర లేకుండా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది, సరిగా తినకపోవడానికి కారణం. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఈ అధ్యయనం ప్రభావాన్ని వివరిస్తూ అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నవారికి డయాబెటీస్ వచ్చే అవకాశం 36% ఎక్కువగా ఉంటే ఎక్కువ ఒంటరిగా ఉన్నవారికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.